అందరికీ శనాదుల్లా. ఇవాళైతే మనతో పాటు అయితే బీసీ సంఘాల నాయకులు ఉన్నారు. మరి అన్నలను అడిగి తెలుసుకుందాం అసలు జూబ్లీహిల్స్ గడ్డ మీద ఏ జెండా ఎగరబోతుంది అనేది. అన్న నమస్తే. అన్న నమస్తే అమ్మా. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారాలు మస్తు సాగుతున్నాయి. మరి ఎవరు గెలుస్తారు అందులో? ఇలా 100% నవీన్ అన్న పక్క గెలవబోతుండు. ఎంత మెజార్టీ అనేది మాత్రమే ముఖ్యం ఇక్కడ. నా అంచనా ప్రకారం నవీన్ అన్న 1,00,000 మెజార్టీతో గెలవచ్చు. ఎందుకంటే ఎదురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్మకంగా లేరు, వాళ్ళు విశ్వాసం కలిగిన వ్యక్తులు కాదు. వాళ్ళ పార్టీలు పక్కన పెట్టండి. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఒకటి, నవీన్ అన్న, చిన్న శ్రీశైలం యాదవ్ అన్న, వీళ్ళు గత 40-45 ఏళ్ళ నుంచి కూడా ప్రజా జీవితంలో రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఎన్నడూ ఏ పదవి ఎక్కడ ఆశించలేదు. నిస్వార్థంగా జనానికి సేవ చేసుకుని వెళ్ళిపోయారు. అలాంటి వ్యక్తులు కావాలని చెప్పి జూబ్లీహిల్స్ ప్రజలు కోరుకుంటున్నారు. ఎక్కడ కష్టం వచ్చినా, ఎక్కడ కాళ్ళు వచ్చినా, ఎక్కడే ప్రాబ్లం ఉన్నా కూడా ఇది జనతా గ్యారేజ్ అమ్మా. ఇక్కడ ఇది మీరు జనతా గ్యారేజ్ సినిమా చూసిన నాకు తెలియదు. సినిమాలో ఇది జనతా గ్యారేజ్. ఎందుకంటే జనతా గ్యారేజ్ అంటే ఇక్కడ మోహన్ లాల్ అనేట ఆయన మొత్తం చూసుకుంటుండే, మంచి ఇక్కడ మంచి కోసం అని ఆయన ఫైటింగ్ చేస్తుండే. అట్లా ఎన్టీఆర్ కూడా హీరో ఉండు కదా, ఆయన క్యారెక్టర్ ఏమో నవీన్ అన్న. ఎందుకంటే ఎక్కడ మంచి జరగాలి, ఎక్కడ పేద ప్రజలకు అన్యాయం జరగవద్దు అని చెప్పేసి వీళ్ళు నిత్యం పోరాటం చేస్తూనే ఉంటారు. పార్టీలకు పక్కన పెట్టి కూడా, ముఖ్యంగా మైనార్టీలలో కూడా చూసుకున్నా కూడా ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ సామాన్యంగా ఎవరిని నమ్మడు. అసదుద్దీన్ ఓవైసీ కూడా నమ్మి నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చిందంటే నవీన్ యాదవ్ అన్న ఎంత పోరాటం చేసి ఉండాలి, ప్రజలు ఎంత మెదిగి ఉండాలి, ప్రజలతో ఎంత కలిసిపోయి ఉండాలి. అలాంటి 2 సార్లు ఓడిపోయింది కదన్న, మరి ఎందుకు ఓడిపోయింది అంటావు? 2 సార్లు కూడా గతంలో కొంతమంది ఇక్కడ చేసే కుట్రల వల్ల ఓడిపోయాడు. నవీన్ ఓడిపోయేది కాకుండా, ఎందుకంటే అంతకుముందు ఏఎంఐ పార్టీ తరఫున టికెట్ ఇచ్చిర్రు, మధ్యలో బీఆర్ఎస్ పార్టీలో టికెట్ రాకుండా కేసీఆర్, కేటీఆర్ కొంచెం ఆధిపత్య వర్గాల వారికి కుట్రలు పడినారు. అట్లా నవీన్ యాదవ్ అనే ఓడిపోయాడు. లాస్ట్ టైం కూడా నవీన్ గెలుస్తుండే పోటీ చేస్తే. కానీ కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయ్యింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో నమ్మకంగా ఉండాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిండు. అనుకోకుండా నవీన్ అన్నకి ఈ రోజు అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ అన్నని కోరుకుంటున్నారు. 100% మీరు మళ్ళీ కూడా మీరు ఇంటర్వ్యూ చేయాలి. ఖచ్చితంగా నవీన్ అన్న గెలుస్తాడు, ఇలా నో డౌట్. తెలంగాణలో దాదాపుగా 6 గ్యారెంటీలు పెట్టిన తర్వాత మస్తు మంది కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి వస్తుర్రు. మరి ఇప్పుడు అది ప్లస్ పాయింట్ చేసుకుందామని నవీన్ యాదవ్ ని సెలెక్ట్ చేసుకున్నారని మాట్లాడుతున్నారు. దాని మీద ఏం చెప్తారు మీరు? అంటే 6 గ్యారెంటీలు ఏ పార్టీ అయినా 100% ఏ పార్టీ అయినా చేయకపోవచ్చు. కానీ మేము అడుగుతున్నాం ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టినా కూడా మాకు బీసీ కాన్సెప్ట్ మెయిన్. మాకు బీసీ బిడ్డలు ఇప్పుడు మాకు ఎదురు పార్టీలు ఇచ్చిన లేదు, అందరు బీసీలో మొన్న సపోర్ట్ ఏమన్నారు, బీసీలకు సపోర్ట్ ఇస్తాము, బీసీకి తెలంగాణ మందికి సపోర్ట్ ఇస్తామన్నారు. మరి ఎవరైనా వచ్చి రోడ్డు మీద దండ చేసిరా? చేయలే కదా. కానీ అదే కాంగ్రెస్ పార్టీలో నవీన్ అన్న లాంటి వాళ్ళు బీసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కనీసం ఈ జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. బీసీలు అందరూ కూడా ఒకవైపు అయిపోయారు. ఓటు కూని వేస్తుండని చెప్పి మొన్న కేసు అయింది నవీన్ అన్న మీద. మరి అప్పుడు బీసీ సంఘాలు ఎటువైనాయి? లేదు తప్పది. నవీన్ అన్న ఓటు కూడి చేసేటోడు అయితే, ఇంతకుముందు మీరు అడిగి కదమ్మా, నవీన్ అన్న ఎప్పుడో గెలవాలి కదా. నవీన్ అన్న ఓటు కూని చేసేటోడు అయితే ఎప్పుడో గెలవాలి. ఏంటంటే నవీన్ అన్న చుట్టూ ఎవరు తిరిగినా, నవీన్ అన్నతో ఎవరున్నా కొన్ని కుట్రలు నడుస్తున్నాయి. ఆధిపత్య వర్గాలు కొంతమంది ఉన్నారు, ఎదురు పార్టీ వాళ్ళు, ఆపోజిషన్ పార్టీ వాళ్ళు నవీన్ అన్న మీద కుట్రలు అందుతున్నారు. ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కూడా ఎన్నో మంచి పనులు చేస్తుంటే ఎక్కడ పెద్ద నాయకుడు అవుతాడో, ఎక్కడ ఏకైతాడో అని భయంతో ఈ రాజకీయ నాయకులు కపట బుద్ధితోటి ఒక బీసీ బిడ్డ ఎదగొద్దని కుట్రలో పెట్టి ఇట్లా రౌడీ షీట్ కింద ఆ కింద ఈ కింద కేసులు పెట్టి బదనాం చేసే పని పెట్టుకురు. అట్లాంటి దయచేసి జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మొద్దు. బదనాం చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది? ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశమే ఉంటది కదా ప్రతి నాయకుడికి కూడా. వాళ్ళకి ఏమొస్తుంది అని మీరు అట్లా మాట్లాడుతున్నారు? ఇప్పుడు సింపుల్ అండి. ఇప్పుడు చిన్న శిష్యులు ఏమైనా ఎదగలేదు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు కబ్జా రాయిలు వాళ్ళు చేసే దందాలు వేరే ఉంటాయి. పేదోడు ఒక ఇల్లు కట్టుకుంటే 1,000 డబ్బులు ఆశిస్తారు. మరి చిన్న శిష్యులు ఏమన్నా అట్లాంటి ఆశించాడు కదా. అరే నాయన నాకు ఇల్లు కట్టుకుందా నమస్తే అంటే ఆయన 1000 10 రూపాయలు ఇచ్చినాడు. ఇప్పుడు ఒకటే చెప్పదలుచుకున్నాను నేను, శ్రీశైలమన్నకు ఆయన ఇప్పుడు కష్టపడ్డాడు, రియల్ ఎస్టేట్ చేసిండు, అప్పట్లో జమాన్లో కొనుక్కున్నదే, ఆయనకు చాలు ఉన్న డబ్బులు. ఆయన ఒకటే కుళ్ళ చెప్తున్నాడు, శ్రీశైలం అన్న కానీ నవీన్ అన్న కానీ, మాకు ఉన్న డబ్బులు ప్రజలకు ఇస్తే చాలయ్యా, మేము సంపాదించుకుని చాలు, మేము సంపాదించుకుంటే నా ఫ్యామిలీ గుర్తు చేస్తుంది. కానీ నా జీవితంలో నేను ఒక్కటే కోరిక ఉంది, నేను ముట్టిన నా గడ్డ మీద నా జూబ్లీహిల్స్ ప్రజలకు సేవ చేసి పేరు గడించాలనుకుంటున్నా. ఆయనకు అవసరమే లేదు మనీ విషయం. ఎందుకంటే ఎదుటి వ్యక్తులకు మనీ కావాలి, కబ్జా చేసుడు కావాలి, కుట్లాడు కావాలి. అరే నాయన మీరు ఎందుకు కబ్జా చేస్తున్నారు అని అన్నలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తారు. కాంగ్రెస్ పార్టీలో కబ్జాలు చేసే వాళ్ళు లేరంటారా? అరే కాంగ్రెస్ పార్టీలో అన్ని పార్టీలలో ఉంటారు కొంతమంది, ఎన్ని పార్టీలు. కానీ నవీన్ యాదవ్ అన్న వేరు. ఇక్కడ నవీన్ యాదవ్ అన్న చిన్న శిష్యుల వచ్చేసరికి ఇక్కడ ఒక జూబ్లీహిల్స్ ప్రజలు కాదు, పక్క రాష్ట్రం నుంచి కూడా వస్తారు. ఎందుకు వస్తారమ్మా? ఆయన చేసిన మంచి సేవా కార్యక్రమాలు, ఆయన ఎంతో మంది సహాయం చేసిన కార్యక్రమాలు. మొన్న 2,000 మందికి 3,000 మందికి గర్భిణీ స్త్రీలకు మనకేంది వాళ్ళకు కూడా ఇది చేసిండు.
పేద ప్రజలకు చేసిండు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రోజు చూడండి అందరూ అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ చూస్తే పొద్దుగా లేస్తే కష్టాలు ఉన్నాయని చెప్పుకోనికి వస్తారు. మరి అలాంటి నాయకుడే కదా జనాలు కావాల్సింది. ఎప్పుడైతే మంచి నాయకులు బయటకు వస్తారో వాళ్ళ మీద నిందలు మోపుతూ గుండాగిరని రౌడగిరి విడిగా డబ్బు ఖర్చు పెట్టినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అనేది ఆరాలు తీస్తారు కదా కంపల్సరీ తీస్తారు. కానీ నవీన్ అన్న మాత్రం 100% అలాంటి చేయడం మంచి పర్సన్. మీరు ఒక్కసారి నవీన్ అన్నతో మాట్లాడినప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు మేమన్నా అరే తురే అని చెప్పి ఇలా రఫ్ గా మాట్లాడుతుంటాం. కానీ నవీన్ అన్న కనీసం ఎదుటి వ్యక్తిని అరే అని కూడా అన్నాడు. ఏంటంటే అని నీట్ గా నిమ్మలంగా ఒక పద్ధతిగా సత్ప్రవర్తనతోటి మంచిగా మాట్లాడతాడు. ఎక్కడ కూడా ఇంత చిన్న బెదిరించిన దాఖలాలు కూడా లేవు. ఏంటంటే ఇంకా నవీన్ అన్న చుట్టూ అంతకుముందు అధికారంలో 10 ఏళ్ళు అధికారంలో బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళ ఇల్లు కూడా కొట్టుడు, వాళ్ళ మధ్యలో రోడ్లు తీసుడు, ఇగో ఇలాంటి రత్కూర పనులు చేసిన వాళ్ళు. నవీన్ అన్న ఎంతసేపు ఆ మాటనే అంటున్నారు. మొన్న నామినేషన్ ర్యాలీలో మొత్తము రౌడీ షీటర్లను వేసుకొని ర్యాలీ తీసిండని సుధీర్ రెడ్డి మాట్లాడిండు. దాని గురించి ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఎవడో లత్కూరగాడు ఆయనకి సిగ్గు శరీరం మానం ఉందో తెలియదమ్మా. మేము యాదవ్ సంక్షేమ సంఘం బీసీ సంఘం, మా బీసీ బిడ్డలు ఎదుగుతుంటే నువ్వు రౌడీ అంటే మాత్రం బిడ్డ ఖబర్దార్. మా యాదవులను బీసీలను కలుసుకున్నామంటే కొడక నువ్వు మళ్ళీ గెలవవు. గెలుచుడు పక్కన పెట్టి నువ్వు రోడ్డు మీద తిరగలేవు. నీకు ఏందమ్మా స్వచ్ఛందంగా జనాలు వస్తే నువ్వు రౌడీలు అంటావా? సరే ఒకవేళ నువ్వు అన్నట్టుగా రౌడీ అనుకుందాం సుధీర్ రెడ్డి చెప్పినందుకు. మరి నవీన్ నీ పాటికి 20 ఏళ్ళ 40 ఏళ్ళు ఎప్పుడో గెలవాలి కదా. రౌడీలు అన్నప్పుడు గెలవాలి కదా, ఇప్పుడే గెలవాలి కదా. ప్రజలు ఏ అవసరం లేదు, ఎప్పుడు ఓట్లు అది చేసుకుంటా ఇప్పుడే గెలవాలి. అంటే గెలవలేదంటే నీతి నిజాయితీ నమ్ముకున్న వ్యక్తులు కాబట్టి, అలాంటి కుటుంబం కాబట్టి ఇప్పటి వరకు కూడా పోరాటం చేస్తున్నారు. నా ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఇప్పటికి కూడా పోరాటం చేస్తున్న వ్యక్తులు వాళ్ళు. సుధీర్ రెడ్డి మీద లేవా అమ్మా ఆరోపణలు? గంజాయి దందా చేస్తున్నాని, కేబుల్ ఆపరేటర్ అక్రమంగా చేస్తున్నాని, అదేవిధంగా భూ కబ్జాలు చేస్తున్నాని, అలాంటి వ్యక్తులు మాకు చెప్పాల్సింది. ఆయన చెప్తే మేము వినే స్థితిలో లేము. మేము ఓట్లేస్తే మా బహుజన బిడ్డలు మేము ఓట్లేస్తే ఆయన గెలిచిండు. మేము చెప్పదలుచుకున్నా ఇక్కడ బీసీ ఎస్టీ మైనార్టీలకు చెప్పదలుచుకున్నా, అరే బిడ్డ నువ్వు గెలిచినావు మా ఓట్లతోటి, గెలిచి మా మీద నిందలు వేస్తున్నావు అంటే మా ఓటుతో గెలిచి మా మీద అధికారం చెలాయించి మమ్మల్ని రౌడీలకు ఉండాలంటావా? అంటే జుబ్లీస్ ప్రజలందరూ ఉండాలా అమ్మా? మరి సుమన్ అన్న వచ్చిండు, హీరో సుమన్ గారు వచ్చారు, చిరంజీవి గారు సపోర్ట్ చేస్తున్నారు, మరి వెంకటేష్ గారు సపోర్ట్ చేస్తారు, అన్ని సినిమా ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ చేస్తుంది. మరి వాళ్ళందరు గుండాలేనా? మరి గుండాలైతే వాళ్ళు కూడా సినిమా హీరో రేవంత్ రెడ్డి కూడా కలిసారు, మరి అందరు గుండాలేనా? ఇప్పుడు నాయకులంతా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని మరి ప్రజల్ని ఏం చేద్దాం అనుకుంటారు? ఈ నాయకులకి ఏం చెప్తారు మీరు? అమ్మని ఒక్కడే పేల్చుకున్నా, ప్రజలకు కూడా ఒకటే పేల్చుకున్నా. అట్లాంటి సుధీర్ రెడ్డి లాంటి లంగా లత్కోర్ అలా మాటలు పట్టుకోకండి. నవీన్ అన్న గురించి మాకు తెలుసు, మేము స్వచ్ఛందంగా వచ్చినామమ్మ. నవీన్ అన్న నిత్యం ప్రజలలో ఉన్నాడు. 40-45 1978 నుంచి అంటే ఇప్పటి వరకు రాజకీయాలు ఉన్నాడు. ఎక్కడ ఏం ఆశించలే, తన సొంత డబ్బులు ఓటుకున్నాడు తప్ప, సొంత డబ్బులు ఖర్చు పెట్టడం తప్ప ఇక్కడ ఓటుకో. ఇలాంటి నాయకులు, యువకుడు నవయువ నాయకుడు, ఇలాంటి వ్యక్తి జనాలకు కావాలి. ఇలాంటి వ్యక్తి ప్రజలలో ఉంటే ఎంతో మంచి జరుగుతుంది. జుబ్లీస్ రాత కూడా మారుతుంది, జుబ్లీస్ అభివృద్ధి పనులు కూడా జరుగుతాయి. అన్నకి ఎన్నో పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చేసుకుందాం, ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కార్మికులు ఎవ్వరు పట్టుకోరని ఆరోపణ ఉంది. కానీ చిన్న శిష్యులు ఏమన్నా ఆ చిన్న కార్మికులకు కూడా మనసు మహారాజులు అని చెప్పి వాళ్ళకి గుర్తించి వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళకు ఐడెంటిఫై చేసి అలా గుర్తించిన వ్యక్తి చిన్న శిష్యులమన్నా నవీన్ యాదవ్ అన్న. మరి అధికారంలో లేకముందుకే వీళ్ళు ఇంత చేస్తే ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకు ఇంకెక్కువ చేస్తాడు కదా. సరే సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇన్ని కార్యక్రమాలు చేసిండు, మరి అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నాడు, ఇంకా పరిచయాలు ఉన్నాయి, రేవంత్ తోటి కూడా మంచి బ్లిస్టిక్స్ ఉన్నాయి, మంచి అండర్స్టాండింగ్ ఉంది, ఇంకా మంచి పనులు చేసే అవకాశం ఉంటది. రాబోయే రోజుల్లో యువకులు వచ్చే అవకాశం ఉందంటారు రాజకీయాల్లోకి? ఖచ్చితంగా నవీన్ అన్నను కూడా స్ఫూర్తి తీసుకొని నవీన్ అన్న గెలిస్తే యువకులు కూడా చాలా మంది ఆలోచనలో మార్పు వస్తుంది. ముఖ్యంగా మా బీసీ బహుజన వర్గాల్లో కూడా ఒక ఆలోచన మొదలవుతుంది, అరే యువకుడు నవయువక నాయకుడు గెలిచిండ్రా, ఇంకా కూడా మనం రాజకీయాలు రావాలి. ఈ రాజకీయాల్లో ఉన్న ఓల్డ్ ముసలోళ్ళ కోసం కదమ్మా ఇది. ముసలోళ్ళకి పెద్దలకు గౌరవిస్తాం, వాళ్ళు ఆల్రెడీ అన్ని చేసి ఉన్నారు, వాళ్ళు రిటైర్మెంట్ కావచ్చు కదా. 50 ఏళ్ళకి పెన్షన్ తీసుకుంటారు, మరి 50 ఏళ్ళు వచ్చినాక వీళ్ళు ఎందుకు పోటీ చేస్తున్నారు? పోటీ చేయొద్దు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు రిటైర్మెంట్ తీసుకొని యువకులకు అవకాశం ఇస్తే గెలుస్తారు. ఖచ్చితంగా యువకులే వస్తారు, మంచి రోజులు రాబోతున్న జుబ్లీస్ అని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.